ప్రార్థించుకోవడానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి వందనాలు ప్రభా. తండ్రి, గడిచిన వారమంతయు మీ కృప చేత మమ్మల్ని భద్రపరిచి నాయన 4 దినాలు తండ్రి మీ వాక్యము చేతను తండ్రి నాయన మమ్మల్ని నాయన ఉతకి స్నానం చేయించి తండ్రి అనేకమైన మాటల చేత తండ్రి నాయన మా హృదయాలు తెప్పరిల్లు చేస్తున్నందుకు వందనాలు, కృతజ్ఞతలు. ఇదిగో మా ప్రయాణాలలోనూ తండ్రి, ఆరోగ్య విషయంలోనూ అన్ని విషయాల్లో తండ్రి మీరు కృప చూపించినందుకు మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన నీ పిల్లలకి ఇప్పటివరకు పాటలు పాడి నీ నామాన్ని మహిమపరిచాం తండ్రి. నాయన మీ అమూల్యమైన జీవ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో నాయన లేఖనాల పరిశీలన చేస్తుండగా తండ్రి నిలుచు నీళ్ళ మమ్మల్ని మరుగు చేసి మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మా అందరితో తండ్రి మా జీవితాలకు మా ఆత్మలకు ఏ మాటలు అయితే అవసరం వాటిని మీరే మా అందరితో మాట్లాడి మా బ్రతుకులు సరిచేస్తారని నమ్మచ్చు. ఆ మాటల ప్రకారంగా బ్రతికే భాగ్యాన్ని ధన్యతను మాకు దయచేస్తారని నమ్మచ్చు. ఇంకో తండ్రి మా హృదయాలను తండ్రి నాయన మా మనస్సులను తండ్రి మా చెవులను సమస్తం మీ ఆధీనంలో ఉంచుకొని ఇదిగో తండ్రి మీ మాటల వైపు తండ్రి మా మదిని మా ఆలోచన తిప్పుకునే భాగ్యాన్ని దయచేస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకునే నామ తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఒక ఉపమానం చెప్పుకొని వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము ప్రారంభం నుంచి చూసినట్లయితే, ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమును కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ వాక్యాన్ని ఉపమాన రీతిగా బోధిస్తున్నారట. అసలు ఉపమాన రీతిగా ఎందుకు బోధించాల్సి వచ్చినది అంటే ఆ తర్వాత మన శిష్యుని మళ్ళీ వచ్చి అడుగుతారు, అక్కడ మనం చూద్దాం. అయితే ఏం బోధిస్తున్నారో మనం చూద్దాం. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసును. కొన్ని చాలా మల్లు లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండునందున అవి వెంటనే మొలిచిన గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయిను. మరొకసారి కొన్ని ముండ్ల పొదలు పడిను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసును. కొన్ని మంచి నేలన పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించును. చెవిగలవాడు వినుగాక అని చెప్పును. ఇప్పుడు ఈ ఉపమానం చెప్పినప్పుడు మనకు అంటే యాక్చువల్గా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు జనరల్గా విత్తనాలు లేకని చెప్పారు. కానీ ఈ విషయం శిష్యునికి అర్థమైంది. ప్రభువా, ఎందుకు మీరు వాక్య విషయంలో మీరు ఎందుకు ఇలా బోధించారనంటే ఆ కిందని ఇంతకీ ఇప్పుడు ఈ 4 సందర్భాలు. ఫస్ట్ సందర్భం ఏంటి అంటే కొన్ని త్రోవ ప్రక్కనే పడిపోయినాయి అంట. త్రోవ పక్కన పడిన వెంటనే పక్షులు వచ్చి వెంటనే మృంగివేసాను. రెండోది ఏంటి, మొన్ను లేని రాతి నీళ్ళు పడతాయి. ఇప్పుడు మన బయట ఆ ఫ్లోర్ అంతా రాయిలు ఉన్నాయి. ఇక్కడ విత్తనాలు పడేస్తే ఎదుగుతాయా? మొన్ను లేని రాతి లేని పడును. అక్కడ మన్ను లోతుగా ఉండినందున అవి వెంటనే మొలిచిన కానీ సూర్యుడు ఉదయించిన వెంటనే అవి మాడిపోతాయి. మరికొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడతాయి. అక్కడ మన్ను ఉంది, మొలకలు వస్తాయి. కానీ
అది ముళ్ళులు ఉండడం వల్ల ఏమవుతుంది? అణిచివేస్తాయి. ఇప్పుడు మరికొన్ని మంచి నేల పడుతున్నాయి, అంటే అక్కడ ఎటువంటి ఆటంకాలు లేవు. ఇంకా అవి ఏం జరుగుతాయట? 100 గాను, 60 గాను, 30 గాను ఫలిస్తాయి. చెవిగలవాడు వినును గాక అనేసి చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రారంభంలో ఆయన ఏం చెప్తున్నాడు? విత్తనాలు ఇచ్చి విత్తేవాడు గురించి చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ చేసేది ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ వాక్యాన్ని బోధిస్తున్నారు. వాక్యాన్ని బోధిస్తూ ఇదిగో ఒక ఉపమానాన్ని చెబుతూ అక్కడ ఉన్న ప్రజలందరికీ అర్థం కావాలనేసి చెబుతున్నారు, కానీ వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. శిష్యులు వచ్చి తర్వాత 10వ వచనంలో ఆ తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్యం మర్మములు ఎరుగుటకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధిగా కలుగును. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. అంటే ఈ మాటలు చాలా అర్థం దాగుంది ప్రియమైన దేవుని వారు. ఏం చెప్తున్నాడండి? కలిగిన వారికే పరలోక రాజ్యము ఎవరికి అనుగ్రహింపబడిందట? పరలోక రాజ్యము శిష్యులకు అనుగ్రహింపబడి ఉంది. మరి ఇది వారికి అనుగ్రహింపబడలేదు. సో వారికి అనుగ్రహింపబడలేదు, వారికి ఇండైరెక్ట్గా చెప్పబడుతుంది. వారికి కావాలనుకుంటే ఏం చేయాలి? దేవుని రాజ్యాన్ని వెతకాలి. ఏం చేయాలి? మరి ఇప్పుడు ఇంతకీ వీటి యొక్క భావాన్ని మనం ఆలోచించినట్లయితే, ఇదిగో త్రోవ పక్కన పడిన వెంటనే దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఆయన. కిందకి వెళ్ళేసరికి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దాని యొక్క భావాన్ని కూడా ఆయన చెప్తారు. ఇదిగో త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు వెంటనే పక్షులు వచ్చి పట్టుకుని వెళ్ళిపోయానంటే ఏంటి దాని అర్థం అని అంటే, ఇదిగో వాక్యం వింటారు, విని వెంటనే వారి హృదయంలో నుంచి దుష్టుడు ఎత్తుకుని ఆ వాక్యాన్ని వెళ్ళిపోతాడు. వెంటనే మనం మర్చిపోతాం. రెండో సందర్భం ఏంటంటే, ఇదిగో కొంచెం రాతి నేల మీద పడుతుంది. మన్ను లోతుగా ఉండడం వల్ల జస్ట్ అలా ఫలించి ఏమవుతాయట? అలా ఫలించిన వెంటనే మళ్ళీ సూర్యుని ఎండకు తట్టుకోలేక పాడైపోతాయి. అంటే ఈ సూర్యుని ఎండని ఎందుకు పోలుస్తున్నాడంటే, ఇదిగో మనకి చిన్న శ్రమలు వచ్చాయి అనుకోండి, అంటే ఇక్కడ బయట ఉన్న పొజిషన్స్ కానీ, బయట ఉన్న మా పర్సన్స్ కానీ, తల్లిదండ్రులు కానీ, లేదంటే సమాజానికి కానీ భయపడి ఏం చేస్తారంటే, ఇదిగో ఆ వినవాక్యాన్ని కొన్ని రోజులు విని మళ్ళీ మర్చిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే పరిస్థితులు కానీ. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ సందర్భం ఏంటి? ఇప్పుడు మరలా ముళ్ళ పొదలో విత్తనాలు పడుతున్నాయి. అక్కడ విత్తనాలు పడడమే కాదు, అక్కడ మొలుస్తున్నాయి కూడా, మొలకలు వస్తున్నాయి కూడా. కానీ అక్కడ ఏముంటున్నాయి? చుట్టూ ముళ్ళ పొదలు ఉండడం వల్ల అనిసిపోతున్నాయి. అంటే ఎదగనివ్వట్లేదు, గ్రోత్ లేదు. గ్రోత్ ఎందుకు ఉండట్లేదంటే, ఇదిగో వారికున్న సమస్యలు, వారికున్న ఇబ్బందులు, అంటే వారికున్న పరిస్థితుల్ని ఎదిరించలేక, ముందుకు రాలేక, ఇప్పుడు దేనికైనా అంటే దేవుని విషయంలో ఏం చేయాలి? తెగించాలి. చూడండి 47వ వచనం, 45వ వచనం, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యమును కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అంటే మంచి ముత్యములను, పరలోక రాజ్యం ఎలా ఉందట? మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తన కలిగినదంతయు అమ్మి దానిని కొనును. అంటే మరొక ఉపమానాన్ని చెబుతూ ఆయన ఏం పోలుస్తున్నాడండి? అంటే ఒక మంచి ముత్యము అంటే వెరీ కాస్ట్లీ. మనకి అప్పుడప్పుడు చూడండి రేర్ పీసెస్ దొరుకుతూ ఉంటాయి, డైమండ్స్ కానీ, గోల్డ్ కానీ. లేదంటే ఇప్పుడు అబ్దుల్ కలాం సంతకం పెట్టారు అనుకోండి, లేదు అంటే ఇంకా అనుకుంటే మన బైబిల్ ప్రకారంగా చూస్తే గూటన్బర్గ్ ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్లో, అంటే ఆ ముద్రించిన వెలువడిలో కొన్ని ప్రతులు అప్పటికి ఇప్పటికి కూడా భద్రపరిచారు. అయితే అలాంటిది యునైటెడ్ స్టేట్ లైబ్రరీ, అంటే అమెరికా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లైబ్రరీలో కొన్ని భద్రపరిచారు. అందులో ఉన్న వాటిని ఎవరు
బిల్గేట్స్ బిల్గేట్స్ అనే వ్యక్తి ఆ బైబిల్ని 135 కోట్లకి పెట్టి కొనుక్కున్నారు. ఏంటి మన దగ్గర ఉన్న బైబిల్ 1000 రూపాయలు, లేదంటే ఒక 500 రూపాయల బైబిల్. దీంట్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా? చేంజెస్ ఉండవు. కానీ దాని విలువ ఎక్కడ పెరుగుతుందంటే అది ప్రారంభంలో ముద్రించబడింది. అంటే ఇలా ఆలోచన చేసి ఏంటంటే ఇప్పుడు మరి ఆ కొనే వర్తకుడు ఏంటి? బిల్గేట్స్ ఎందుకు కొన్నాడు దాన్ని? ఎందుకు కొన్నారంటే ఇదిగో తన ఆస్తి అంతటికంటే ఏది ఇంపార్టెంట్ అనుకున్నారంటే నాకు బైబిల్ మొట్టమొదటిగా ముద్రించిన బైబిల్ ఇంపార్టెంట్ అనుకున్నారు. అంటే దానికోసం నేను ఎంతైనా ఖర్చు పెట్టాలి. 200 కోట్లే, 135 కోట్లే కాదు, 200 కోట్లైనా ఆయన వెల కొనగల కెపాసిటీ ఉంది ఆయనకి. అంటే అలాంటి ఒక వర్తకుని పరలోక రాజ్యాన్ని పోలుస్తూ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇదొక మంచి ముత్యాన్ని పోలి ఉన్నది. మంచి ముత్యమును వెతికి అంటే కొనుక్కోవడానికి వెతుకుతున్న ఒక వర్తకుని పోలి ఉన్నదట. ఒక దగ్గర మంచి ముత్యం ఉంది, ఇతని దగ్గర డబ్బు చాలా ఉంది, కానీ ఇప్పుడు ఆ వర్తకుని పోలి ఉన్నదని చెప్తున్నాడు. ఇంతకీ వర్తకుని ఎందుకు పోలి ఉంటుంది అసలు అంటే దీన్ని మరలా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇదిగో దేవుని మాటలు ఏం చేయాలి? వెతికి ఎక్కడైతే ఆ జ్ఞానం దొరుకుతుంది, ఈ మాటలు ఎక్కడ చెప్పబడుతున్నాయి, అసలు ఆయన రాజ్యానికి సంబంధించిన ఉనికి ఎక్కడ ఉంది, దేవుని సన్నిధికి అంటే ఈ అమూల్యమైన మాటలు ఎక్కడ దొరుకుతాయి అనేసి వారు ఏం చేశారంటే తన ఆస్తి అంతటిని అమ్మి, అంటే ఆ విలువైన ముత్యం కొరకు, ఆ వాక్యం కొరకు తన కలిగి ఉన్నదంతా కూడా మనం ఏం చేయాలి? ఖర్చు చేయాలన్న భావంతో యేసుక్రీస్తు ప్రభువులు చెప్తున్నారు. ఏంటి యేసుక్రీస్తు ప్రభువులు మాట్లాడిన మాటలు ఈరోజు మనకి జీవపు ఓటలు. అంటే మనం బ్రతికించడానికి, మనల్ని జీవించడానికి, పరలోకానికి నడిపించే మాటలు ఏమైనా ఉన్నాయంటే అవి ఈ మాటలేనండి. మరి ఆ మాటల వైపు మనం ఏం చేయాలంటే మన ఆలోచనలు, మన హృదయాలన్నింటినీ కూడా మనం తిప్పాలి. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇదిగో పరిస్థితులను బట్టి మొండల పొదలలో పడిన విత్తనాలు ఏమైపోతున్నాయి? మనకు సమస్యలు వచ్చాయనుకోండి, ఎదిరించలేకపోతున్నాం. ఏదైనా పరిస్థితులు వచ్చాయనుకోండి, దాన్ని మనం అపోజ్ చేయలేకపోతున్నాం. అంటే ప్రార్థన విషయంలో నిలకడ, వాక్యం విషయంలో నిలకడ, భక్తి విషయంలో నిలకడ, దేవునికి మనం మాట ఇచ్చాం, మరణం వరకు ప్రభువా ఇదిగో నమ్మకంగా నీ యందు జీవిస్తాం, మీతోనే ఉంటాం, మీతోనే జీవిస్తాం, ఆరాధనలో నిరంతరము అంటే నీ రాజ్యంలో మేము ఉండాలి. అసలు మరణించిన తర్వాత మేము కళ్ళు మూస్తే ఆ రాజ్యాన్ని మేము చేరుకోవాలనేసి ఆ మాట ఇచ్చినప్పుడు ఈ వాక్యాన్ని మన హృదయాల్లో నింపుకున్నప్పుడు కూడా ఇది పరిస్థితులు ఎదిరించలేక ముండ్ల పొదలో ఉన్న వారు ఏం చేస్తున్నారట? అవి అనిపివేస్తున్నాయట. అయితే వీటన్నిటినీ సహించి తట్టుకొని ముందుకు వెళ్ళిన వారి పరిస్థితి ఎలా ఉందట? ఆ తర్వాత మంచి నేల పడిన విత్తనాలు ఎలా ఫలిస్తున్నాయట? 100 గాను, 60 గాను, 30 గాను వారు ఫలిస్తున్నారు. ఇదిగో మనలో పడిన ఈ మాటలు మనం ఏం చేయాలంటే ఇది ఫలించేలాగా మనం చేయాలి. కనుక అంటే ఈ అధ్యాయం అంతా కూడా మనం చదువు అనుకోండి, అంటే పరలోక రాజ్యము అంటే ఇప్పుడు దేవుడు లోకం కొరకు అంటే సంఘము. ఇప్పుడు ఈ సంఘములోనికి రావాలంటే ఇదిగో మనం ఒకరిని ఇక్కడికి ఆహ్వానించాలన్నా, లేండే ఈ సంఘములో ఏం జరుగుతుంది, దీనికి సాదృశ్యం, పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉన్న ఈ సంఘంలోనికి మనం చేర్చబడాలంటే మనం ఏం కలిగి ఉండాలి అసలు? అంటే వాక్యం అంత విలువైనదా అన్న మాటల గురించి చాలా ఉపమానాలు చెప్తూ ఉంటారండి. చూడండి, అప్పుడు పైన కిందన చూసినట్లయితే మరియు పరలోక రాజ్యము 47వ వచనంలో మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములను చేపలను పట్టి వలను పోలి ఉన్నది. ఎలా పోలి ఉంటుంది అసలు? అది నిండినప్పుడు దాన్ని తిరిగి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని పారవేయుదురు, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. అంటే దేవదూతలు వచ్చి నీతిమంతుల్లోనూ దుష్టులను వేరుపరుస్తారు. అంటే ఏం జరుగుతుందట? పరలోక రాజ్యం మరొక ఉపమానంతో ఏం పోలుస్తున్నాడు ఆయన? పరలోక రాజ్యము ఒక వలల గురించి మనకు తెలుస్తుంది, మన వాళ్ళకి తెలుసు. ఏంటంట? పరలోక రాజ్యం సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలు పట్టి ఒక వలను పోలి అన్నది. అంటే ఇప్పుడు ఈ వల ఏం చేస్తుంది? ఇప్పుడు అలువులు వేసారు అనుకోండి, ఇప్పుడు మొన్నంతా అలువులు వేస్తారు కదా, ఆ రింగుల కానీ అలువులు కానీ వేసినప్పుడు మరి ఆ రింగుల వల్లలోని అనేక రకాల చేపలు వచ్చేస్తాయి అందులోకి.
అంటే చిన్న చేపలు వస్తాయి, పెద్ద చేపలు, మనకు అవసరం లేని చేపలు కూడా కొన్ని కొన్ని చేపలు అంతా ఆ కప్పలు కానీ లేదంటే ఆ గొల్లలు కొన్ని ఏం చేస్తాయి, పీతల వల్ల వేసినప్పుడు ఏం జరుగుతాయి, మనకు అవసరం లేదు ఆ పీత ఆ గొల్లలు, ఆ గొల్లలన్నీ అక్కడ ఆ ఒడ్డునే పడేయడం వల్ల ఏం జరుగుతుంది, గుచ్చుకుపోతున్నాయి అనేసి మన వాళ్ళు చాలాసార్లు దాన్ని డిస్కషన్ చేశారు కూడా. అంటే ఇప్పుడు ఆ వల అంటే వేటకెళ్ళిన వారు ఏం చేస్తారు, ఇప్పుడు వేసిన చేపలన్నీ పనికొచ్చినవన్నీ గంపలు వేసుకుంటారు, లేదంటే చిక్కాన్లో వలల్లో వేసుకుంటారు, మిగతావన్నీ ఏం చేస్తారు, బయట పారవేస్తారు. అంటే యుగ సమాప్తి ఎందుకు కూడా సేమ్ ఎలాగే జరుగుతుంది. అంటే మనం ఎలా ఉండాలి, ఇప్పుడు దేవునికి పనికొచ్చేవారుగా ఉండాలి. అంటే దేవుడు ఉపయోగించే పాత్రలో ఉండాలి. అంటే అక్కడ వలలో అనేక రకాల చేపలు పడుతున్నాయి, కానీ మనం ఏ చేపలో ఉండాలి, దేవుడు వాడుకునే చేపలో ఉండాలి. అంటే మనుషులు అమ్ముకోవడానికి ఉపయోగపడే చేపల్లో ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఉపమానాలన్నీ కూడా మన జీవితాలకు ఏం చేయాలండి, అన్వయించుకోవాలి. మన జీవితాలకు ఏం చేయాలి, అన్వయించుకోవాలి. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఇక్కడ అదే చెప్తున్నాడు 12వ వచనంలో కలిగిన 11వ వచనం కూడా చదివితే, పరలోక రాజ్యం ఎరుగుటి మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వారికి ఇవ్వబడును, వారికి సమృద్ధిగా కలుగును, లేని వారికి కలిగిన వారి యొద్ద నుండి తీసివేయబడును. అంటే లేని వారికి ఏమి చేస్తుందట, దీని మీద ఆసక్తి లేదనుకోండి, ఆలోచన లేవనుకోండి, ఇప్పుడు వారి దగ్గర నుంచి ఏం జరుగుతుంది, తీసివేయడం జరుగుతుంది. దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు ఇప్పుడు అండి, యేసుక్రీస్తు ప్రభులు వారు నిజంగా శిష్యులుగా ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు, చాలామంది శిష్యులుగా ఉండాలనుకున్నారు, కానీ యోగ్యులుగా తయారు చేసే వారిని ఒక 12 మందిని ఆయన నిశ్చయించుకున్నాడు. మరి ఈ 12 మందిని తయారు చేయడానికి ఆయనకి చాలా సమయం పట్టింది. వారికి చాలా అధికారాలు ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఇదిగో ఈ 12 మంది ద్వారా నా రాజ్యం కట్టబడుతుంది, ఇదిగో నేను కొద్ది సంగతులే నేను చెప్పాను, కానీ నా వెనక వీరు ఏం చేస్తారంటే ఇదిగో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటిస్తారు. ఏంటి ఈ సువార్త మతం మార్చేది కాదు. అంటే ఈ సువార్త అంటే ఇప్పుడు ఎందుకు మరి అన్నిలు అనాలోచన చేస్తున్నారు, క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు అని అంటే, ఇదిగో మత ఛాందస్సం, వారికి మతం అనేది ఒక క్రోధం, మతం మత్తులు వారు తిరుగుతున్నారు కనుక. బైబిల్ ఏం బోధిస్తుంది, మతం మార్చమంటుందా, చట్టము మతం మార్చడానికి ఒప్పుకోవట్లేదు, బైబిల్ కూడా మతం మార్చడానికి ఒప్పుకోవడం లేదండి. బైబిల్ ఏం చెప్తుందంటే మనుషులు మార్చుకోమంటుంది, మనస్సును మార్చుకోవడం అంటుంది. ఏంటి ఆ మనసు అంటే, ఇదిగో చెడు వ్యసనాలకు బానిస అయిపోతున్నారా, ఇదిగో మీరు మీ కుటుంబాలు, ఇవి నువ్వు తీసుకునే నిర్ణయం ఒక తండ్రిగా ఒకవేళ వ్యసనాలకు లోనైపోయామనుకోండి, ఏంటి మన పరిస్థితి, కుటుంబం ఒక యజమాని మీద ఆధారపడి ఉంటుంది, అతనే ఒక మందికి బానిస అయిపోయాడు అనుకోండి, లేదంటే ఒక బెట్టింగ్స్కి బానిస అయిపోయాడు అనుకోండి, లేదంటే దేనికైనా ఒక వ్యసనాలకి బానిస అయిపోయాడు అనుకోండి, అలాంటి పరిస్థితుల్లో ఈ కుటుంబం ఏమైపోతుంది, అతను లేకపోతే రోడ్డును పడిపోతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఇస్కరియోతు యోధ ఏమైపోయాడండి, 12 మంది శిష్యుల్లో ఒకరు, ఆయనకు పరలోక రాజ్యం రుచి చూచాడు, కానీ ఆయన ఏమైపోయాడంటే ఇదిగో ఆయన డబ్బు బానిస అయిపోయాడు, డబ్బుకి బానిస అయిపోయాడు, అదొక వ్యసనం. ఇప్పుడు అలా అయిపోవడం వల్ల ఏమైపోయింది ఏంటి, అతని పరిస్థితి అంతా తారుమారైపోయింది. అతను చనిపోయిన తర్వాత సూసైడ్ చేసుకొని చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏమైంది, ఆ ఇల్లు అంతా కూడా, కుటుంబం అంతా కూడా ఏమైపోయింది, రోడ్డున పడిపోయింది లేదా, అంటే దిక్కులేని వారుగా అయిపోయారు. వారు అప్పటి వరకు సంపాదించుకున్న ఆస్తులు కూడా అప్పులో వచ్చి పట్టుకెళ్ళిపోయారు. మనం చనిపోయామనుకున్న కుటుంబ యజమాని. అంటే ఇప్పుడు బైబిల్ ఏం బోధిస్తుందంటే, ఇదిగో మన కుటుంబాలు బాగుండాలని బోధిస్తుంది, కుటుంబంలో పిల్లలు బాగుండాలని బోధిస్తుంది, ఇదిగో యవ్వన కాలంలో భవిష్యత్తును కాపాడుకోవాలని బోధిస్తుంది. కానీ సమాజానికి ఎందుకు అర్థం కావడం లేదంటే, ఇది కొద్దిమంది చేసిన మిస్టేక్స్ వలన, అంటే ఈ ఉన్న వాస్తవాన్ని బయటికి తీసుకువెళ్ళడంలో కొంతమంది వారు విఫలమయ్యారనే మనం చెప్పాలి. ఎందుకంటే దేవుని విషయాల్లో దేవుడు ఏం చెప్తున్నాడు, అసలు దేవుడు ఏం బోధిస్తున్నాడు, ఆయన చెప్పే విషయం ఏంటి, అసలు బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుంది అంటే, ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి, నిరంతరం పరిశీలించాలండి. ఎందుకంటే ఒకవేళ నేను అలా చెయ్యను అని అంటే దేవునికి ఎంత ప్రయారిటీ ఇస్తే దేవుడు మన అంతలాగా హెచ్చిస్తాడు. కీర్తన గ్రంథంలో మనం
ప్రతిసారి మనం చదువుతూ ఉంటాం. చూడండి, కీర్తనల గ్రంథం మొదటి కీర్తనలో దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువన ఆ యారన నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండెను, అతని చేయనిదంతయు సఫలమగును. ఏంటి, ఇప్పుడు ఒక పర్సన్ గురించి ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఏం చెప్తున్నాడు ఇక్కడ కీర్తనలో అంటే అతను చేయనిదంతయు కూడా సఫలమగును. ఏం చేయబోతున్నాడు అదంతా సఫలమవుతుంది అంటున్నాడు, విఫలమవుతుంది అంటున్నాడా? అంటే ఎప్పుడు సఫలమవుతుంది అంటే దేవునికి మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రమును ధ్యానించాలి. మనం అంటే మన సమయాన్ని ప్రతి సమయం కూడా మన సమయం గురించి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అంటే ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్. అంటే కాలక్షేపణ చేద్దామని కానీ, అంటే మన సమయాన్ని వృధా, దేవుడిచ్చిన ఆయుష్కాలం మనకి ఏమైనా తిరిగి వస్తుంది? అసలు మనకి ఒకవేళ దేవుడు జీవగ్రంథంలో మన ఆయుష్కాలము ముందే డిసైడ్ అయిపోతుంది కదా, ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి, ఎప్పటి వరకు మనం ఉండాలి, ఎప్పుడు మనం మరణించాలి అన్నది దేవుని చేతిలో ఉంటుంది. ఇప్పుడు మన ఆయుష్కాలం 40 సంవత్సరాలు ఇచ్చారు, లేదా 60 సంవత్సరాలు ఇచ్చారు. ఒకవేళ 60 సంవత్సరాలు ఇచ్చారు అనుకోండి, ఇప్పుడు వరకు మనం ఆయుష్కాలం ఎంత ఉంది అంటే, ఇప్పుడు మనకి ఏజ్ ఒక 35 సంవత్సరాలు అయితే ఇంకొక 25 ఇయర్స్ ఉంది. దేవుడిచ్చిన ఆయుష్కాలం 25 ఇయర్స్ గడిచిపోయింది, ఇంకొక 25 సంవత్సరాలు ఉంది. మరి ఈ 25 సంవత్సరాలు మనం అంటే ఈ 35 సంవత్సరాల కంటే 25 సంవత్సరాలు బ్రతికిన టాలీ చేస్తాం, అంతే కదా. 35 సంవత్సరాలు దేవుడిలో మనం ఏం చేయలేదు, ఆయన కోసం ఏం కష్టపడలేదు, ఆయన జ్ఞానాన్ని ఏమీ నేర్చుకోలేదు. కానీ ఇప్పుడు మనం ఈ 25 సంవత్సరాల్లో దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఒకవేళ మనకి ఇంకా బెటర్గా ఉందనుకోండి, దేవుడు నా కుమారుడు నా కొరకు ఆలోచించాడు, నా కుమారుడు ఇదిగో భూమి మీద తనని ఎందు నిమిత్తం అయితే పంపించాను, తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. చూడండి, మనకు బాగా అర్థం అవడానికి చెప్పాలనుకో, మనం అర్థం అవడానికి చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఏంటంటే మూవీస్ ఉంటాయి, మూవీస్లో క్యారెక్టర్స్ ఉంటాయా? క్యారెక్టర్స్ హీరో, హీరోయిన్, విలను, ఇలా చాలా రకాల క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు డైరెక్టర్ ఏం చేస్తాడంటే ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్కలాగా డిజైన్ చేస్తాడు. ఇది ఈ క్యారెక్టర్కి ఇతను సెట్ అవుతాడు, ఈ క్యారెక్టర్కి ఈవిడ సెట్ అవుతుంది, విలన్ క్యారెక్టర్కి ఇతను సెట్ అవుతాడు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ని ఏం చేయాలి? వాళ్ళు నటించాలా? ఆ నటించే దాంట్లో జీవించాలి. అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అయ్యారు అనుకోండి, ఈ సినిమా హిట్టేనా? ఇప్పుడు ఇచ్చిన క్యారెక్టర్ని సరిగ్గా పోషించలేదు అనుకోండి, సినిమా ఏమవుతుంది? ఫ్లాప్ అవుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత ఏంటి? అసలు దేవుడు మనకిచ్చిన క్యారెక్టర్ ఏంటి? దేవుడికి మనకిచ్చిన మన మీద ఏ ఆలోచన ఆయన పెడుతున్నాడు? అసలు మనల్ని ఏం చేయమంటున్నాడు ఆయన? అంటే ఇలా మనం ఆలోచిస్తే, ఇదిగో దివారాత్రులు ధ్యానిస్తే నా ఉద్దేశాలు మీకు తెలుస్తాయి. మీ సమయాన్ని వృధా చేయకండి. అసలు దుష్టుడి దగ్గరికి మీరు వెళ్ళకండి. అసలు వారి ఆలోచన మంచిది కాదు, వారి తలంపులు మంచివి కాదు. ఏంటి, అక్కడ కూర్చుంటే తాగుబోతే దగ్గర కూర్చుంటే మనలో ఎలా చూస్తారు? తాగుబోతేలా చూస్తారు. ఏంటి, కొలి చెట్టు కింద ఉన్నాను, నేను మంచిగానే ఉన్నానంటే నువ్వు తాగలేదు, కానీ సమాజం ఎలా చూస్తుందంటే నేను తాగుబోతుగానే ట్రీట్ చేస్తుంది. కానీ మన ఉన్న పరిస్థితుల్లో ఇదిగో మన క్యారెక్టర్ని చాలా గొప్పగా కాపాడుకోవడానికి ప్రయత్నించారు. అలాగనేసి సమాజంలో మరి అన్ని క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మనం ఉండకూడదని అంటే ఉండొచ్చు. కానీ మన యొక్క పరిశుద్ధతను, మన యొక్క క్యారెక్టర్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి. ఇదిగో దివారాత్రులు ధ్యానించేవాడు వాడు ధన్యుడు, అతడు నీటి కాలువని ఏరున నాటబడిన మొక్కవలె పచ్చగా ఉంటాడట. దావీదు మహారాజు ఎలా ఉన్నాడండి? దావీదు మహారాజు ఎలా ఉన్నాడంటే, ఈరోజు మనం ఆయన కీర్తన చదవకుండా ఆరాధన ముగించాం. ప్రతిరోజు ఈరోజు మనం ఆరాధనలో ఒక కీర్తన చదువుకుంటున్నాం అంటే, ఈ కీర్తనలు ఎక్కువ కీర్తనలు ఎవరు రాశారు? దావీదు మహారాజే రాశారు.
ఏంటి ఆయనకి దేవుడు ఒక మాట ఇస్తూ, ఎప్పుడైతే దావీదు మహారాజు యుద్ధం నుంచి తిరిగి వచ్చి తన కోటలో కూర్చున్నారో, కోటలో కూర్చున్నప్పుడు ఆయన ఆలోచిస్తున్నారట, ఏంటి ఇదిగో నా దేవుడు మందిరమేమో డేరాల్లోనా, నేనేమో రాజభవనాల మధ్య నేను ఉండాలా? లేదు లేదు, నేను ఎక్కడ ఉండాలంటే నేను డేరాల్లో ఉండాలి, నా దేవుడు రాజభవనంలో ఉండాలి. నా దేవుని మందిరం ఎలా ఉండాలంటే అసలు ఇప్పటి వరకు ఎవరు కట్టలేని మందిరం. అంటే నాదేంటి దేవదారు వృక్షాలతో కట్టబడింది, కానీ నా దేవుని మందిరం బంగారంతో కట్టబడాలి అనేసి దావీదు మహారాజు మనసులో నిశ్చయించుకున్నాడండి. అలా దేవునికి ఎప్పుడైతే ఆధిక్యతనిచ్చాడో, ఎందుకు ఇస్తున్నాడు ఆయన? ఎందుకు ఇస్తున్నాడంటే దివారాత్రులు ఆయన ధ్యానిస్తున్నాడు. కొండల్లోనూ ఆయన ఏం చేయండి, ఆయన బాధ్యతని ఎలా చూస్తున్నాడు, దేవుడు ఆయన బాధ్యతని ఎలా చూస్తున్నాడంటే, ఇదిగో యెషయా తన తండ్రి అయిన యెషయా గారు ఆయనకి ఒక మందను అప్పచెప్పాడు. ఎంత? ఒక 100 గొర్రెలు అప్పచెప్పి, నాయన నువ్వు వెళ్ళి ఈ అడవికి తోలుకొని వెళ్ళిరా అన్నారు. సరే ఆలోచించండి. అంటే 100 గొర్రెల్ని తోలుకొని రమ్మన్నప్పుడు మరి ఈ గొర్రెల్లోని ఒక గొర్రెని ఏం చేసింది? సింహము పట్టుకుని వెళ్ళిపోయింది. అంటే 100 గొర్రెల్లో 99 గొర్రెలు ఉన్నాయి, కానీ ఒక గొర్రెని సింహము పట్టుకుని వెళ్ళిపోయింది. మరి ఈ సింహం పట్టుకెళ్ళిపోయినప్పుడు 99 గొర్రెల గురించి ఆయన ఆలోచించట్లేదు. పట్టుకెళ్ళిపోయిన ఆ గొర్రె పిల్లని గురించి దావీదు ఏం చేశాడంటే తన నోట్లో నుంచి లాక్కొస్తాడు ఆ గొర్రె పిల్లని. సింహం ఏదైనా సింహం దగ్గరికి వెళ్తే చంపేస్తుందా లేదా? కానీ బాధ్యతను ఏంటంటే, నా తండ్రి నాకు 100 గొర్రెలు ఇచ్చాడు, ఓ గొర్రె పిసేది అనుకో నన్ను అడుగుతాడు నా తండ్రి, నేనేం చెప్పాలి? కనుక నా ప్రాణాలు తెగించైనా సరే నేను పట్టుకు వెళ్ళాలనేసి ఇది అక్కడి నుంచి ఏం చేస్తాడంటే సింహం నోట్లో నుంచి దాన్ని చంపేసి తీసుకొచ్చేస్తాడండి. అంటే ఆ మనసును దేవుడు చూసి అక్కడ దేవుడు సహాయం చేస్తాడు. ప్రేమని దేవుని వల్ల ఇదిగో దివారాత్రుడు ధ్యానిస్తున్నాడు ధర్మశాస్త్రాన్ని. అలా ధ్యానించేటప్పుడు ఇదిగో తన స్థితిగతులు ఏం చేస్తాడంటే దేవునికి అత్యున్నత స్థానాన్ని దేవుడు దావీదు మహారాజు ఇచ్చేటప్పుడు, ఇదిగో దేవుడు నిరంతరం నీ రాజ్యము ఉంచుతాను అంటే, ఈ సూర్యుడు ఉన్నంత వరకు ఆయన రాజ్యం ఉంటుందట. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరి గర్భంలో నుంచి వచ్చారు అంటే, ఏ గోత్రంలో నుంచి వచ్చారండి? దావీదు యోధా గోత్రంలో నుంచి వచ్చారు. దావీదు సింహాసనం మీద ఈయన కూర్చున్నట్టుగా ఉంటుంది. ఇదిగో నీ సింహాసనాన్ని నేను నిరంతరం అంటే సూర్యుడు ఉన్నంత వరకు ఉంటుంది, ఈ భూమి ఉన్నంత వరకు ఉంటుంది. ఈరోజు యేసుక్రీస్తు ఆ గర్భవాసంలో నుంచే దావీదు వంశంలో నుంచి వచ్చినట్టుగా మనం చూస్తాం. చూడండి మత్తయి సువార్త మొదటి అధ్యాయం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటే ఎవరు కుమారుడు? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటున్నాడు. అంటే దావీదు కుమారుడు అంటే ఒక గుడ్డివాడు ఏమంటున్నాడు? దావీదు కుమారుడ నన్ను స్వస్థపరచుము. అంటే దావీదు వంశావళి నుంచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సింహాసనం పైన కూర్చుని పెట్టాడు. ఇప్పుడు ఈ సింహాసనం, ఈ రాజ్యం ఎంతవరకు ఉంటుంది? సూర్యుడు ఉన్నంత వరకు ఆయన రాజ్యము అంతము లేదు. ఏంటి, ప్రపంచంలో బబులోను సామ్రాజ్యం పోయింది, మాది పర్షియన్ సామ్రాజ్యం పోయింది, అలాగే గ్రీకు సామ్రాజ్యం పోయింది, రోమా సామ్రాజ్యం పోయింది. ప్రపంచాన్ని పరిపాలించినవి చిన్న చిన్న సామ్రాజ్యాలు చాలా ఉన్నాయి. అసూరు సామ్రాజ్యం అని, అలాగే అమోరి, చాలా సామ్రాజ్యాలు ఉన్నాయి. కానీ ప్రపంచాన్ని పరిపాలించిన అన్ని సామ్రాజ్యాలు పోయి, కానీ యేసుక్రీస్తు సామ్రాజ్యం, యేసు రాజ్యం అనేది అది అంతము లేనిది. కనుక మనం కూడా ఇదిగో దేవుని చెప్పిన ఆలోచనలో మనం ఉంటే, దేవుడు చెప్పినట్టుగా మనం ఉంటే, దేవుడికి మనం అత్యున్నత స్థానం ఇస్తే, ప్రథమ ప్రియారిటీస్లో దేవుడికి మనం మన ప్రాధాన్యత మనం ఇవ్వగలిగితే, ఒక దావీదు కానీ, జెరుబ్బాబెలు కానీ, వీళ్ళంతా కూడా, నెహెమ్యా కానీ, ఎజ్రా కానీ, వీరు గ్రంథాలు చదువుతూ నిరంతరం చదువుతూ వారు దేవుని మందిరానికి కానీ, దేవుని కొరకు కానీ వారు ఎక్కువగా వారు ఆలోచనలు కానీ, వారి తలంపులు కానీ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రవక్తలు అంటే ఈ శిష్యులు కూడా దేవుడికి చాలా వారు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే అలాంటి స్థితిగతులు మనం ఉండాలి. ఇదిగో దేవుడు అనేక మాటల ద్వారా మనల్ని హెచ్చరించాలని అంటే, ఇదిగో దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు ఆ హెచ్చరికి లోబడాలండి.
దేవుని మాటకు మనం లోబడాలి, విధేయులు చూపించాలి. పరిశుద్ధాత్మ మనలో నిరంతరం కూడా మనకి హెచ్చరిస్తూ ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందట? యేసుక్రీస్తు ప్రభువులు ఏం చెప్తున్నారండి? ఇదిగో నేను ఇప్పటి వరకు కొంత బోధ చేశాను, కానీ నా వెనక వచ్చేవాడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, సత్యంలోనికి నడిపిస్తాడు. అలాంటి సర్వసత్యంలోనికి మనం ఏం చేయాలంటే నడవాలి ప్రియమైన దేవుని వాళ్ళ. ఇదిగో మన కుటుంబాలు బాగుండాలంటే, మన కుటుంబాలు కట్టబడాలనంటే, ఇదిగో మనం దేవుని ఎదుట ఇదిగో పరలోక రాజ్యములో ఒక ఏంటండి వల వేసినప్పుడు, అన్ని చేపలు పట్టడానికి వల వేసినప్పుడు అందులో మనం ఎలాంటి చేపలా ఉండాలంటే మంచి చేపలాగా మనకు కనిపించాలి. అంటే మంచి వర్తకుడు అంటే ఒక ముత్యము కొనడానికి తన వెలంతా చెల్లించి దేవుని మాటలు సంపాదించుకోవడానికి మనం ప్రయత్నించాలి. అంటే ఒక వర్తకుని పోలి ఉన్నదని పరలోక రాజ్యం ఎలా ఉందంటున్నాడు అంటే ఒక బిల్గేట్స్కి ఏంటండి మామూలుగా అంటే అంత డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం వచ్చింది. చూడండి, చాలామంది మనం చూస్తాం తన ఆస్తి అంతా అమ్మేసి దేవుని పరిచర్లో ఉపయోగించేవారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ప్రారంభ సంఘం ఉన్నట్టుగా వారి చరస్థిరాస్తులు అమ్మేసి కనిపిస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే దేవునికి మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాం. తమ్ముడు వచ్చి రొట్టె ద్రాక్ష రసాన్ని సిద్ధపరుస్తుండగా